విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్‌కు సంబంధించి ఈ ఏడాదికి పాత మార్గదర్శకాలనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల చివరిలోపు కాలేజీల రిజిస్ట్రేషన్‌ను, వచ్చే నెలలో విద్యార్థుల గుర్తింపు, వారి ఫీజుల చెల్లింపును పూర్తి చేయాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మారిన పరిస్థితులకు అనుగుణంగా ఫీజు మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయానికి వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం మార్గదర్శకాలకు పలు సవరణలు చేసి అమలు చేస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. 2015-16 నుంచి బోగస్ కాలేజీలో విద్యార్థులకు అడ్డుకునేందుకు పక్కా నిబంధనలను ప్రభుత్వం సిద్ధం చేయనుంది. ప్రతి కాలేజీ నుంచి నెలవారీగా విద్యార్థుల ప్రతిభ, హాజరు నివేదికలతో పాటు తప్పనిసరిగా ఆధార్తో అనుసంధానం చేయాలని భావిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కొత్త నిబంధనలను 2015-16 నుంచే అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.